హెల్త్ టాక్స్ బై డాక్టర్ అనుష పర్చూరి. ఇవాళ బాయిల్ గురించి తెలుసుకుందాం. అంటే సెగ్గడ్డలు అనమాట. ఎక్కువగా ఈ సమ్మర్లో వస్తూ ఉంటాయి. అసలు దీని రీజన్స్ ఏంటి అంటే, ఎందుకు సెగ్గడ్డలు వస్తాయి అంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు. దాంతోపాటు వీక్ ఇమ్యూన్ సిస్టమ్ ఉన్నా కానీ, లేకపోతే షుగర్ ఉన్న వాళ్ళల్లో, నెక్స్ట్ వచ్చేసరికి ఎక్కువగా ఈ షేవింగ్ ఐటమ్స్ ఉంటాయి కదా, మనం షేవ్ చేసుకునేవి, అవి డిస్పోజబుల్వి ఒక్కసారి యూజ్ చేసి పడేయాలి. కొంతమంది కంటిన్యూస్గా వాడతారనమాట. అవి కంటామినేట్ అవ్వడం వల్ల కూడా మనకి బాయిల్ అనేది రావచ్చు. తర్వాత కొంతమందికి హెయిర్ అనేది ఇన్గ్రోన్ అవుతుంది, లోపలికి పెరుగుతుంది, దానివల్ల కూడా మనకి బాయిల్ అనేది రావచ్చు అనమాట. ఇవి కాజెస్. ఇప్పుడు ఈ సెగ్గడ్డ వచ్చినప్పుడు ఎలాంటి లక్షణాలు ఉంటాయో తెలుసుకుందాం. ఆ సెగ్గడ్డ చాలా నొప్పిగా ఉంటుంది, ఎర్రగా ఉంటుంది, వాపు ఉంటుంది, ముట్టుకుంటే చాలా పెయిన్ ఉంటుంది అనమాట. తర్వాత పస్ అంతా నిండిపోయి ఉంటుంది దాంట్లో. అండ్ దాన్ని తాకినప్పుడు చాలా వేడిగా అనిపిస్తుంది. అండ్ ఒక్కొక్కసారి ఈ సెగ్గడ్డలు చాలా ఎక్కువ ఉన్నప్పుడు జ్వరం కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇవన్నీ సెగ్గడ్డ వచ్చినప్పుడు లక్షణాలు అన్నమాట. సెగ్గడ్డ వచ్చినప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఇంట్లో ఏం చేయాలంటే వామ్ కంప్రెస్ అనమాట. అంటే ఒక క్లీన్గా ఉన్న క్లాత్ని వేడి నీళ్ళల్లో ముంచి దాన్ని సెగ్గడ్డ చుట్టూ కంప్రెస్ చేయాలన్నమాట. దానివల్ల అది కొంచెం ఏదైనా పసు ఉంటే బయటకు వచ్చేస్తుంది. తర్వాత వచ్చేసరికి స్టెరైల్ క్లీన్గా ఉన్న గాస్ ప్యాడ్స్ని దాని మీద పెట్టి కవర్ చేయాలి, దుమ్ము అది పడకుండా. దాంతోపాటు మనం దాన్ని స్క్వీజ్ చేయటం, అంటే దాన్ని నొక్కటం, పగలగొట్టడం, తర్వాత పిన్నీసులతో గుచ్చడం అలాంటివి అనేవి చేయకూడదు. ఇది మనం ఇంట్లో చేయాల్సింది. నెక్స్ట్ వచ్చేసరికి మనం మెడికల్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది. అలా ఎక్కువ సెగ్గడ్డలు వచ్చినప్పుడు మీరు దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించాలి. మీకు ఉన్న సెగ్గడ్డ దాని సివియారిటీ బట్టి ఓరల్ యాంటీబయాటిక్స్ ఇస్తారనమాట. దాంతోపాటు క్రీమ్స్ ఉంటాయి, కొన్ని టాపికల్ క్రీమ్స్ ఉంటాయి, మ్యూపిరాసిన్ ఆయింట్మెంట్ అలాంటివి కూడా ఇస్తారు. ఇవి ఈ ట్రీట్మెంట్ చేయించుకోవాలి. అవి మరీ ఎక్కువైనప్పుడు ఫీవర్ కూడా వస్తుంది. కాబట్టి మీ దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్స్ని సంప్రదిస్తే అన్ని చోట్ల ట్రీట్మెంట్ అనేది ఫ్రీగా ఉంటుంది. థ్యాంక్ యూ.